నేను కూడా తీసుకొస్తా. మీ బినామీలు వీరని, మీ డబ్బులతోనే ఈ ఆస్తులు ఇక్కడ కొనుగోలు చేశారని, వీళ్ళు మీ యొక్క బినామీదారులని, వీళ్ళకి మీకు సంబంధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తా. ఇవి కేవలం విశాఖలో నేను ఉదాహరించి 3 ఆస్తులే చెప్పా. ఇంకా నేను వేరే ప్రాంతాలకు కానీ పక్కనటువంటి రాష్ట్రానికి కానీ లేదంటే గతంలో చెప్పినట్టు పద్మప్రియారెడ్డి గారి గురించి కానీ నేను ఎవ్వరి గురించి మాట్లాడలే. ఓన్లీ కేవలం పక్క రాష్ట్రంలో పరిశ్రమలో ఎంత పెట్టుబడి పెట్టారు, బినామీగా ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడలే. ఇంకా నేను కేవలం ఈ 3 ఆస్తులే చెప్తున్నా. 596 జీవోని ఆధారం పెట్టుకొని వీళ్ళు కొట్టేసినటువంటి ఆ ప్రాంతాల పేర్లు చెప్పాం. ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా కావాలంటే చెప్పండి. నేను పూర్తి స్థాయిలో మీ యొక్క బినామీల వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సింది ఒకటే, 596 జీవో వచ్చిన తర్వాత మీరు ఎంతమందికి భోగాపురంలోని, ఆనందపురంలోని, పద్మనాభంలోని, పోస్పాట్రాగలోని, డెంకాడ్లోని, బీబీలోని ఎంతమందికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేశారు, వాటి సర్వే నంబర్లు పూర్తి స్థాయిలో 3 దశల్లో విడుదల చేసినటువంటి వాటిని మీరు విడుదల చేయండి. ఎన్కంబరెన్స్ సైటు ఆన్లైన్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయో మీరు చూసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. నేను మీ బినామీల భాగవతాన్ని లిస్ట్ని పూర్తి స్థాయిలో నేను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసి నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఇంకా తీసుకోకపోతుంటే అసలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారికి ఎందుకు అంత దమ్ము ధైర్యం సరిపోవట్లేదని చెప్పి అడుగుతాను. మేము నిరాధారమైన ఆరోపణలు చేయట్లే. సర్వే నంబర్లతో, వాళ్ళ బినామీదారు పేర్లతో ఎప్పుడెప్పుడు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతున్నాం. మేము పేద రైతులు, భూములైన రైతులకు ఇచ్చినటువంటి భూముల్ని దోచేసుకున్నారనేది మేము మాట్లాడుతున్నాం. అంతే తప్ప వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగత వ్యవహారాల గురించి మేము మాట్లాడలే. మేము చెప్పాం, చీఫ్ సెక్రటరీ గారు అంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు, మాకు గౌరవం ఉందని. ఇప్పటికీ ఉంది గౌరవం. అందుకే చాలా విషయాలు మేము మాట్లాడలే. పేదల భూములకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఐఏఎస్ అధికారులు, పేదల భూములకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ గారు, రెవెన్యూ అధికారులు, వీళ్ళందరూ కూడా పేదల భూములు కాపాడాలి. వీళ్ళే పేదల భూములు కొట్టేస్తున్నటువంటి పెద్దలకు సహకరించడం, వీళ్ళు దానిలో భాగస్వాములు అవ్వడం, దాని అర్థం ఏంటి? పేదవాళ్ళు పట్టుకొట్టడమే కాదు, పేదవాళ్ళు భూములు దోచేయడం అంటే వాళ్ళు నడి రోడ్డు మీద పడేయటమే. వాళ్ళకి ఇచ్చింది భూమి వాళ్ళు బ్రతకడానికి. మీరు వాళ్ళ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇవాళ కాంక్రీట్ జంగల్లాగా గ్రామాలు చేయాలని కాదు. ఇక్కడ ఖచ్చితంగా 596 జీవోని రద్దు చేయాలి. ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మేము